నమస్కారం. కుంభరాశిలోకి శని వక్రగతి అంటే జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు అంటే ఈ 138 రోజులు కుంభరాశిలోకి శని వక్రగతి జరగడం ద్వారా ద్వాదశ రాశులను 12 రాశుల వరకు ఎలా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటన్నిటి గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు మరియు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. సో మరి గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశులను 12 రాశుల వారికి శని వక్రగతి కారణంగా ఎలా ఉండబోతుంది, వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అనే అంశం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం గురుగారు, లాస్ట్ వీడియోలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనే అంశం గురించి అయితే మాకు చెప్పారు. అలాగే కుంభరాశిలోకి శని వక్రగతి ప్రభావం వలన ఈ 138 రోజుల్లోని మరి కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు? మరి వీరికి ఎలా ఉంటుందంటారు ఈ 138 రోజులు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వాళ్ళకి ఏదైతే కుంభరాశిలో సంచారం అనేది ఉండటం వల్ల, శని వక్రగతిలో ఉండటం వల్ల రెట్రోగ్రేడ్లు అలానే వక్రస్థితిని తిరోగమనం అని కూడా అంటారు, ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం చూస్తే, ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో శని యొక్క సంచారం యొక్క ఫలితం అనేది ఉంది. ఆ శని దాని వెనుక రాశి అయిన సప్తమ స్థానం యొక్క ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే తిరోగమనము వక్రగతిలో ఉంది అని అంటే దాని వెనక రాశిని కొద్దిగా ఆలోచన చేసి రిజల్ట్స్ అనేవి చెప్పాలి. అయితే ఇక్కడ 5 గ్రహాలకి వక్రస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. మన సిద్ధాంత గణన ప్రకారంగా అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని 5 గ్రహాలకు, పంచగ్రహాలకి వక్రస్థితి అనేది ఏర్పడుతుంది. సూర్యచంద్రుల వక్రస్థితి అనేది ఉండదు. రాహుకేతులు ఎప్పుడప్పుడు కూడా వక్రస్థితిలోనే ఉంటారు. 2 గ్రహాలు రొటేట్ అవుతుంటే, 2 ప్లానెట్స్ అనేవి ఎప్పుడు కూడా పరిభ్రమణం చెందుతూ ఉండగా ఒక గ్రహము తన యొక్క వేగాన్ని మార్చుకొని దాని యొక్క వెలాసిటీని తగ్గితే దాన్ని వక్రస్థితి అంటారు. అది అంతరిక్షంలో జరుగుతూ ఉంటుంది. ఈ అంతరిక్షంలో మనకు ఆస్ట్రోఫిజిక్స్లో తెలుస్తూ ఉంటుంది. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఆ వక్రస్థితిని మనం అనుభవిస్తాం కాబట్టి ఫలితాలనేవి విభిన్నంగా ఉండే అవకాశాలు ఉంటాయి. సహజంగా దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే గోచారీత్యా ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. 3, 6, 11 స్థానాల్లో శని ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు. మిగతా స్థానాల్లో మంచి, చెడు, మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ శని వక్రగతి అనేది జూన్ 30 నుంచి ప్రారంభమై నవంబర్ 15వ తారీఖు వరకు కూడా 138 రోజుల పాటు శని కుంభరాశిలో వక్రస్థితి పొందటం వల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రజెంట్ వచ్చేటప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి 8వ స్థానంలో శని యొక్క సంచారం అంటే సప్తమ స్థానం యొక్క ఫలితాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు, ప్రయోజనాలు కలిగే అవకాశం అయితే ఒకటి ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ అనేది ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు రావాల్సిన సొమ్ము వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే డబ్బులు వచ్చే స్థితి అనేది ఒకటి ఉంటుంది. ఆకస్మికంగా ధనలాభం కలగటం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు, అలానే ప్రయాణాలు చేయటం, అలానే నిష్ణాతులైన వ్యక్తులతోటి కలయిక జరగటం ఒకటి, విదేశాలకు వెళ్ళే అవకాశాలు కొద్దిగా ఏర్పడుతూ ఉంటాయి వాళ్ళకి. అంటే నేను విదేశాలకి వెళ్ళాలి అనే ఆలోచన చేస్తుంటారు కొంతమంది. వాళ్ళకు వచ్చేటప్పటికల్లా నేను ఒక ప్రణాళిక రూపొందించుకొని ఆ ప్రణాళికల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఒకటి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే సప్తమ స్థానము, అష్టమ స్థానం యొక్క ప్రభావం వల్ల ఏంటంటే ఆరోగ్యపరంగా కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు అనేది కూడా ఒక పాయింట్ కదా. నిమోనియా విషయంలో కానీ, అంటే లంగ్స్ సంబంధించిన విషయాల్లో కానీ, సైనస్ కానీ, చెవి, ముక్కు, గొంతు వ్యాధులున్న వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. దాంతోపాటు వివాహాది శుభ కార్యక్రమాల్లో చేసుకునే వ్యక్తులు కూడా 1, 2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం కలుస్తుంది. అంటే అబ్బాయి అమ్మాయిని చూసుకుంటారు. 1వ సంబంధం ఒకసారి చూసుకున్న తర్వాత నచ్చదు ఆ సంబంధం. 2వ సంబంధం చూస్తారు, దానికి నచ్చదు. 3వ సంబంధం కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 3వ సంబంధం విద్యార్థులకు ఏకాగ్రత బాగా పెరిగి పోటీ పరీక్షలు కానీ, చదువుకునే 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ చేసే వ్యక్తులు అంటే బీటెక్, బీఎస్సీ చేసేవాళ్ళు కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఎస్సీ, ఎంటెక్, అలానే ఎంఎస్ చేసే వ్యక్తులందరికీ కూడా బాగుంటుంది. అంటే విద్యార్థులకు మటుకు ఓకే, విద్యార్థులు చదువుకునే వ్యక్తులకు మటుకు చాలా బాగుంటుంది. అంటే మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం ఉంది,
మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా ఒక చోట చదవాలనుకున్న కోరిక నెరవేరుతుంటుంది. అంటే విద్యార్థులకు సర్వత్రా విజయం అంటారు. అన్నీ కూడా విజయాలు లభించే అవకాశం మెండుగా ఉంటాయని అర్థం. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఇక్కడ ఉంది. అంటే వాళ్ళకి చాలా కాలం నుంచి కూడా ఏదైతే ఉన్నాయో పెండింగ్గా పడిన పనులు ఉంటాయి, వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పెండింగ్ ప్రాజెక్టులు కూడా వీళ్ళు పూర్తి చేస్తారు. అంటే ఏదైతే పేరుకుపోయిన పనులన్నీ ఉంటాయో అలాంటివన్నీ కూడా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయటం, కంప్లీట్ చేయటం. అలానే కంపెనీతో పాటు ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది. అంటే ఇన్కమ్ గ్రోత్ అవుతుంది అని అంటే వాళ్ళ యొక్క శాలరీస్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, హైప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఉద్యోగపరంగా కానీ నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, కొత్త పెట్టుబడులు తీసుకొని రావచ్చు, అన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ భార్యాభర్తల మధ్యలో మటుకు వివాదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా ఆలోచన చేయటంలో తప్పు లేదు, కానీ వివాద రహితుడిగా ఉండాలి. వివాదం ఎప్పుడూ కూడా పనికి రాదు. ప్రజల్లో ఏంటంటే ఒక విషయాన్ని మనం చెప్తే ఖచ్చితంగా మనసులో భావన కలిగి నోటైపోయే వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు ఈ మధ్యకాలంలో. అంటే మనం మంచి విషయాలు గుర్తుపెట్టుకోవం కానీ చెడు విషయాలు బాగా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ప్రపంచంలో. వాళ్ళ మంచిని తీసుకునే అవకాశాలు తక్కువ ఉంటాయి, చెడుని తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే పిచ్చి పిచ్చి చేష్టలు అంటారు నిజం చెప్పాలంటే. అయితే ఇక్కడ వాళ్ళకి వ్యాపారపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అనుకూలంగా ఉంటుంది. అక్కడ మానసిక స్థితి మటుకు దిగజారుతుంటుంది. మానసికంగా గట్టిగా ఉండలేకపోతారు. అంటే స్త్రీలకు కానీ పురుషులకు కానీ మానసికంగా ఎదుగుదల అనేది ఉండలేకపోతుంది. అంటే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు ఆలోచన చేసే తత్వం ఏర్పడుతుంటుంది. వీళ్ళకి కష్టపడి పనిచేస్తారు, శ్రమకు తగ్గ ఫలితము ఉంటుంది, బట్ కానీ మానసికంగా ఒత్తిడి ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే మానసికంగా ఒత్తిడి సైకలాజికల్గా మెంటల్లీ డిజార్డర్ అనేది ఉండకూడదు. అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే సెల్ఫ్ డ్రైవింగ్ అనేది పనికిరాదు. దానివల్ల కూడా మానసికంగా ఒత్తిడి ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో భర్త వల్ల భార్యకు ఒత్తిడి, భార్య వల్ల భర్తకు ఒత్తిడి. అంటే ఆ ఒత్తిడి స్థితి అనేది కలగకూడదు. సమయానికి భోజనం చేయాలి. అంటే నేను ఇందా చెప్పినట్టుగా ఆ రోగాలతో పాటు గ్యాస్ట్రిక్ సంబంధించిన విషయాల్లో కూడా కొంత మన అభద్రతా భావం లేకుండా భద్రంగా ఉండటం చాలా మంచిది. అంటే ఇవన్నీ ఆలోచన చేయాలి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. అలానే రాజకీయ నాయకులతో పాటు ఏదైతే ఫిలిం స్టార్స్ వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ఇవన్నీ చూసుకోవాలి. చక్కగా ఒక ప్లాన్ చేసుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మంచిది. ఓకే గురుగారు, కర్కాటక రాశి వారికి వచ్చేసి ఎలా ఉండబోతుంది శని వక్రగతి ప్రభావం వల్ల అనే అంశం గురించి అయితే తెలియజేశారు. మరి వీరికి ఇంకా బాగుండాలి అన్న మెరుగైన ఫలితాలు ఆదాయం పరంగా కావాలి అనుకుంటే మరి ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటారు? శనివారం రోజున నవగ్రహాల ప్రదర్శన చేయాలి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతువే నమః అనే మంత్రాన్ని, అదే మనకి బుధవారం రోజున విష్ణువు యొక్క ఆరాధన చేయాలి. ఓ నమో నారాయణాయ నమః అంటే నారాయణాయ ధీమే వాసుదేవాయ ధీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అని నారాయణ మంత్రాన్ని పఠించడం అనేది చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురుగారు, శని వక్రగతి ప్రభావం వలన కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఇంకా అద్భుతంగా ఉంటాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.